ఆదిపర్వం 61వ అధ్యాయంలో ఉన్నాము. ఈ 61వ అధ్యాయంలో వైశంపాయనుల వారు జనమేజయుడికి సంక్షిప్తంగా భారత కథని వినిపిస్తున్నారు. మా పూర్వులందరూ కూడా ఎందుకు ఈ విధంగా యుద్ధంలో నశించారు అనేటువంటిది అడగంగానే ఆ యుద్ధానికి కారణాలు చెప్తూ సంక్షిప్త భారతం అనేటువంటిది కథనంగా పెట్టుకున్నారు వ్యాసుల వారు ఈ అధ్యాయంలో. దాంట్లో 24 శ్లోకాల వరకు చెప్తున్నా. దీంట్లో ఇక ఆ తర్వాత పాండవులు ఈ దుర్యోధనుడి వలన అనుభవించినటువంటి కష్టాలు, తర్వాత వారణావతరం, లక్క ఇంట్లోంచి బయటపడటం, ఆ తర్వాత వివాహం చేసుకోవటం, భీముడు కొంతమంది రాక్షసుల్ని అసురుల్ని సంహరించడం, బకాసురు లాంటి వాళ్ళని, ఆ తర్వాత యుద్ధానికి దారి తీసినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందు ప్రార్థన ప్రారంభించుదాం. ఓం లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లక్క ఇంట్లో దుర్యోధనుని యొక్క మంత్రి పురోచనుడు కట్టించినటువంటి ఆ ఇంట్లో వారణావతరంలో సంవత్సరం పాటు ఉన్నారు. సమయం చూసుకుని విదురుడి యొక్క సహాయంతో వాళ్ళు చక్కగా సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసుకుని అన్ని సిద్ధంగా ఉండి ఇక వెళ్ళిపోదామని నిశ్చయించుకుని సంవత్సరం అయిపోగానే వీళ్ళే తగలబెట్టేసుకున్నారు పాండవులే ఆయన. ఆదిప్యజాతుషం వేస్మ దగ్ధ్వా చైవ పురోచనం. పురోచనుడు తగలబెట్టడం కాదు, సమయం చూసి వీళ్ళే తగలబెట్టేసుకున్నారు. ఎదురుకుండా పక్కనే ఉన్నటువంటి పురోచనుని యొక్క గృహాన్ని కూడా దగ్ధం చేసి అతన్ని కూడా సంహరించేశారు. ఆదీప్య మొత్తం దేదీప్యమానం చేశారు. జాతుషం వేస్మ, జతుగృహం అంటారు దాన్ని, లక్క ఇల్లు. ప్రాద్రవన్ భయ సంవిఘ్న మాత్రా సహ పరంతపాహ. ఇక్కడ అక్షరం తప్పబడింది, పరంతపాహ అని చెప్పారు. అక్కడి నుంచి తల్లి సహాయంతో అరణ్యంలోకి వాళ్ళు తీసుకున్నటువంటి సొరంగ మార్గం నుంచి వెళ్ళిపోయారు. ఆ అడవి మార్గంలోకి వెళ్తూ రాత్రంతా ఇక నిరాటంకంగా ఆగకుండా వాళ్ళ పయనం సాగుతూనే ఉంటుంది, సరైనటువంటి క్షేమమైనటువంటి గమ్యస్థానానికి చేరుకునే వరకు కూడా. అసలు మహాభారత ఇక్కడ సంక్షిప్తంగా చెప్పారు కాబట్టి వివరాలు చెప్పట్లేదు. ఆ రోజు భీముడు మిగతా ఐదుగురిని ఎత్తుకుంటాడు. ఒకళ్ళు పైన భుజాల మీద ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు నడుము మీద కూర్చోబెట్టుకుంటారు, మిగతా ఇద్దరు కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళిద్దరు కాళ్ళ మీద ఇలా కూర్చుంటారు. అటో నడుము మీద ఇటు నడుము మీద ఇద్దరుండి మిగతా అంటే కుంతీదేవితో పాటుగా ఐదుగురు. తల్లి కూడా ఉంటుంది, తల్లిని భుజం మీద కూర్చోబెట్టుకున్నారు. ధర్మరాజుని ఇక్కడ, అర్జునుడిని నకులుడిని ఓ పక్కన, చేతుల్లో ఓ పక్కన అట్లా ఒకడేమైనా కాలు పట్టు కూర్చుంటే ఆ భీముడు అంత ఐదుగురిని మోస్తూ కూడా ఆ భీముడి యొక్క అంగల యొక్క చప్పుడికి గాలి కంపించిపోతూ అంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటాడు అడవిలో వాళ్ళని క్షేమంగా చేర్చడానికి. అది చాలా చక్కగా వర్ణిస్తారు. అంతటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు భీమసేనుడు. ఈ భీముడిని నమ్ముకునే వాళ్ళు ఆ అరణ్యంలో సుఖంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అక్కడి నుంచి హత్వాచ, ఇక్కడ ఆ అరణ్యంలో కూడా వెళ్ళంగానే హిడింబాసురుణ్ణి, తర్వాత బకాసురుణ్ణి సంహరించడం ఘట్టాలు వర్ణిస్తున్నారు వరుసగా. దదృశుర్దారుణం, ఇక్కడ దారుణం పడింది, దారుణం ఉన్నారు. దదృశుర్దారుణం రక్షో హిడింబం వన నిర్ఝరే హత్వాచతం రాక్షసేంద్రం భీతా సమవబోధనాత్. దారుణమైనటువంటి రాక్షసుడు హిడింబాసుడు అనేటువంటి రాక్షసుడు వన నిర్ఝరే, ఆ వనంలో ఆ అరణ్యంలో కనిపించడం జరిగింది. అతన్ని కూడా తం చ హత్వా, అతన్ని సంహరించి, ఆ రాక్షసేంద్రుడిని సంహరించి భీతాహ సమవబోధనాత్, భయంకరమైనటువంటి యుద్ధంలో ఆ హిడింబాసుడిని విపరీతంగా, అసలు మామూలు కాదు అట్లాంటి యుద్ధం. అందులోనూ ఈ యుద్ధాన్ని భీముడి యొక్క పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి తల్లి ఆనందిస్తుంది. ఓహో, మా అబ్బాయి బాగా యుద్ధం చేస్తున్నాడే అనుకుంటే యుద్ధం చాలా ఆనందిస్తుంది కుంతీదేవి అక్కడ.
అక్కడే హిడింబాసురుడి యొక్క చెల్లెలు హిడింబి ఆమెను వివాహం చేసుకుని ఆమె ద్వారా ఘటోత్కచుడిని కూడా పొందడం జరిగింది. అది కూడా వివరంగా ఒక శ్లోకంలో వివరిస్తున్నారు. నిశి సంప్రాద్రవన్ పార్థ ధార్తరాష్ట్ర భయార్థితా ప్రాప్తా హిడింబా భీమేన యత్ర జాతో ఘటోత్కచః. ఆ హిడింబాసురుని యొక్క సోదరి అయినటువంటి హిడింబని భీమసేనుడు పెళ్లి చేసుకోవడం. అది కూడా అన్నగారి యొక్క ఆజ్ఞతో. అన్నగారికి పెళ్లి అవ్వకుండానే భీముడు పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వాల. మొట్టమొదటి పెళ్లి చేసుకుంది భీమసేనుడు. నేను పెళ్లి చేసుకోనన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. కానీ ఈ హిడింబ వెళ్ళి కుంతీదేవిని ప్రార్థించింది. ఎన్నో ధర్మాలు చెప్పి ధర్మరాజును ఒప్పించింది. అప్పుడు ధర్మరాజు ఒప్పుకున్నాడు ఒక నియమం ప్రకారం. ఆ నియమం ఏమిటి అనేటువంటిది ఆ వివరాలు. ఎందుకంటే ఈ హిడింబ రాక్షసే కానీ ఈవిడికి పూర్వజన్మ జ్ఞాపకాలు, అద్భుతమైనటువంటి అసలైనటువంటి పేరు, ఆ కథ పూర్వ జ్ఞాపకాలతో ఉన్నటువంటి కథ ఉంది. ఈవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు హిడింబికి. అంతకుముందు ఈ పాండవులు ఎవరిని కలిసి వచ్చారు, తర్వాత ఎవరిని కలవాలి అన్నీ కూడా చక్కగా ఒక రకంగా అన్ని చెప్పి పంపిస్తుంది. తర్వాత వీళ్ళని అన్ని విషయాలు చెప్పేస్తుంది. మీరు ఇక్కడి నుంచి వచ్చారు కదా, నాకు తెలిసాడు. హిడింబా భీమేన యత్ర జాతో ఘటోత్కజః. ఈ హిడింబికి భీమసేనుడికి ఘటోత్కజుడు జన్మించాడు. చాలా గొప్పవాడు. ఏకచక్రాం. అక్కడి నుంచి ఒక నియమం ప్రకారం ఉన్న తర్వాత ఘటోత్కజుడు పుట్టిన తర్వాత విడిచిపెట్టేస్తాడు భీమసేనుడు హిడింబిని. హిడింబి ఘటోత్కజులు వనవాసంలో జీవిస్తూ ఉంటారు అరణ్యంలో. ఎందుకంటే రాక్షసులు కాబట్టి నగరంలోకి రాకూడదు కాబట్టి. ఆ తర్వాత వీళ్ళు నగరంలోకి వచ్చేసారు. హిడింబిని ఘటోత్కజుని వదిలిపెట్టేసి ఏకచక్రపురంలో ఉన్నారు ఒక గ్రామంలో. ఆ గ్రామంలో ఏకచక్రాంతతో హత్వా పాండవాః సంసిత వ్రతాః. చక్కగా వ్రతనిష్టలతో బ్రాహ్మణులుగా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అనేక నియమనిష్టలతో అక్కడ వేదాధ్యయన సంపన్నాః తే అభవన్ బ్రహ్మచారిణః. చక్కటి బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనాలతో చక్కగా బ్రాహ్మణులుగా జీవిస్తున్నారు ఈ 5 పాండవులు కూడా. తే తత్ర నియతాః కాలం కంచిదూషుర్నరర్షభాః మాత్రా సహైక చక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే. బ్రాహ్మణస్య నివేశనే, బ్రాహ్మణుని యొక్క నివాసంలో నివేశన అంటే ఒక బ్రాహ్మణుని ఇంట్లో వాళ్ళు నివసించారు. ఎవరితో పాటు అంటే మాత్రా సహ ఏకచక్రాయాం, మాత్రా సహ ఏకచక్రాయాం, మాత్రా సహైక చక్రాయాం. తల్లితో పాటుగా ఆ ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో వాళ్ళు నియతకాలం, ఒక నియతం కాలం అంటే 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు ఏకచక్రపురంలో నివసించడం జరిగింది. తత్ర ఆససాద క్షుదితం పురుషాదం మృకోదరః భీమసేనో మహాబాహుర్బకం నామ మహాబలం. అక్కడ బకాసురుడిని సంహరించడం. బకం నామ మహాబలం, మహాబలుడైనటువంటి బకుడు అనేటువంటి రాక్షసుణ్ణి. ఎలాంటి వాడు? క్షుదితం పురుషాదం. క్షుదిత బాగా ఆకలిగా ఉండేటువంటి వాడు. పురుషాదం నరమాంస భక్షకుడైనటువంటి వాడు. ఆదము అంటే ఆహారం, పురుషాదం అంటే పురుషుల్ని సంహరించేటువంటి వాడు, నరమాంస భక్షకుడైనటువంటి వాడు, ఆహారం తినేటువంటి వాడు, ఆకలిగా ఉండేటువంటి వాడు. అటువంటి బకం నామ మహాబలం, బకుడైనటువంటి మహాబలమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి రాక్షసుణ్ణి వృకోదర భీమసేన తత్ర ఆససాద. అక్కడ వాడిని కాస్త మట్టు పెట్టేశాడు. శుభ్రంగా వెళ్ళాడు. వాళ్ళు బండిడు అన్నం ఇచ్చారు. నగరవాసులు కుంతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ అన్నం సిద్ధంగా ఉంచారు. బండి నిండా అన్నం తీసుకువెళ్ళాడు. బకాసుడు యొక్క ఉండేటువంటి స్థానానికి వెళ్ళాడు. వాడి కోసం చూడటం ఎందుకు, వీడికి అన్నం పెట్టడం ఎందుకని భీమసేనుడు కూర్చొని తింటూ మొదలుపెట్టాడు. మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. మధ్యలో బకాసుడు వచ్చాడు. అరే అది నాన్న, నువ్వు తింటున్నావు అని కొట్టాడు. భీముడు కదలదా. ఎన్నో కొట్లు కొడుతున్నాడు. ఒక పక్కన విపరీతంగా కొడుతున్నాడు. ఏమీ చెల్లించలేదు. ముందు అన్నం ముందు కూర్చుంటే లేవకూడదు అని చెప్పి అవపోసన మళ్ళీ ఉత్తరావపోసన పట్టేదాకా లేవలా. అంతా అవపోసన పట్టాక మంచిని దాకా ఇప్పుడు చెప్పు ఏంటి నీ విషయం అంటారు. ఆ విధంగా అంత అద్భుతంగా చేస్తాడు. ఆ తర్వాత తం చాపి పురుష వ్యాఘ్రో బాహువీర్యేణ పాండవ నిహత్య తరసా వీరో నాగరాన్ పర్యసాన్వయత్. ఆ మహావీరుడైనటువంటి భయంకర రాక్షసుణ్ణి బకుణ్ణి సంహరించి ఆ వీరుడు భీమసేనుడు నాగరాన్ సాంత్వయత్, నాగరాన్ పర్యసాంత్వయత్, నగరంలో ఉండేటువంటి ఆ ఏకచక్రపురంలో ఉండేటువంటి ప్రజలందరినీ శాంతింపజేశాడు. ఆ పురుష వ్యాఘ్రుడైనటువంటి పాండవుడు, ఆ భీమసేనుడు ఆ రాక్షసుణ్ణి నిహత్య చంపి అతి సులభంగా చంపేస్తాడు, విసిరిగొట్టి పారేస్తాడు. తతస్తే శుశ్రువు కృష్ణాం. అక్కడి నుంచి ఏకచక్రపురంలోనే ఉన్నప్పుడే ఈ బ్రాహ్మణుడి ద్వారా పాంచాలి అంటే ద్రౌపది యొక్క స్వయంవర ఘట్టాన్ని వింటారు.
ఎవరు ఆ ద్రౌపది ఏమిటి, ఎవరు అనేటువంటి విషయాలన్నీ ఆ ఏకచక్రపురంలో ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. పాంచాల దేశం అంటే పాంచాల దేశం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పేరు పంజాబ్. ద్రౌపది యొక్క నివాస స్థలం పంజాబ్. సో పాంచాల దేశం అంటారు. తతస్తే శుశ్రువుత్కృష్ణాం పాంచాలేషు స్వయంవరాం. పాంచాలేషు పాంచాల రాకుమార్తె యొక్క స్వయంవరం గురించి శుశ్రువు వాళ్ళు అక్కడ విన్నారు. ఎవరు ఆ పాంచాల దేశ రాకుమార్తె? ఆవిడ పేరు కూడా ఇచ్చారు చూసారా ఈ లైన్లో. ఎక్కడ ఈ లైన్లో ఎక్కడుంది ఆ పేరు? కృష్ణ. కృష్ణ అంటే పాంచాలి. కృష్ణుడు, అలాగే వ్యాసుల వారిని కృష్ణుడు అనొచ్చు, పాంచాలిని కృష్ణ దీర్ఘం దీర్ఘం తీయాలి. కృష్ణ అంటే అలాగే శ్రుత్వా చైవాభ్యగచ్చ గత్వా చైవాలంబతం లంబతతాం. శ్రుత్వా చైవ అభ్యగచ్చత్ గత్వా చైవాలంబం. ఇక్కడ తప్పుబడింది ఒక అక్షరం. ఇదేంటో మనం ఒరిజినల్ టెక్స్ట్ చూద్దాం. మరి తతస్తే శుశ్రువ కృష్ణాం పాంచాలేషు స్వయంవరం. శ్రుత్వా ఆ పాంచాల దేశ రాకుమార్తె అయినటువంటి ద్రౌపది యొక్క స్వయంవరం గురించి విని అభ్యగచ్చత్ వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణ వేషాలతోనే అభ్యగచ్చత్ ఆ స్వయంవరానికి వెళ్ళటం జరిగింది. వెళ్దామా వద్దా అనుకుంటున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు ద్రౌపది గురించి వివరించాడో అప్పుడే వీళ్ళ 5గురి యొక్క ముఖాలు మారినాయి. ఈ ముఖ కవళికలను గమనించింది కుంతీదేవి. నా కుమారులు ఈ విధంగా ముఖ కవళి అంటే ఆవిడ మీద అనురక్తి కలిగి ఉన్నారనేటువంటి విషయం గమనించింది. ఇంతలో వ్యాసుల వారు వచ్చారు. నాయన మీరు వెళ్ళండి అన్నారు. ఆయన చెప్పాడంటే గురువుగారు చెప్తే కదలాల్సింది. వెళ్ళారు. తే తత్ర ద్రౌపదీం లబ్ధ్వా. అయిపోయింది. లబ్ధ్వా అంటే పొందారు. ఎవరిని? ద్రౌపదీదేవిని స్వయంవరంలో వీళ్ళు 5గురు కూడా వివాహం చేసుకోలేదు. తే తత్ర ద్రౌపదీం లబ్ధ్వా పరిసంవత్సరోషితా. పరిసంవత్సరోషిత మరొక సంవత్సర కాలం పాటు వివాహమైన తర్వాత అక్కడే నివసించారు. పరిసంవత్సరం మరొక సంవత్సర కాలం పాటు ఏకచక్రపురంలోనే అదే సమయంలో ఈ ద్రౌపదీ దేవితో పాటు నివసించారు. ఆ తర్వాత వచ్చారు హస్తినాపురానికి. ఎందుకంటే అప్పటికే హస్తినాపురంలో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పాండవులు లక్క ఇంట్లో దగ్ధమైపోయారని అనుకుంటున్నారు కౌరవులందరూ కూడా. కానీ ఎప్పుడైతే ఈ ద్రౌపది వివాహం జరిగిందో, ద్రౌపది వివాహం తర్వాత ద్రుపదుడు, పాంచాల రాజు వీళ్ళందరికీ కూడా సపోర్ట్ వచ్చేసారు పాండవుల పక్షాన. కాబట్టి బలం పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. కొంచెం బలం ఉంది కాబట్టి ఇప్పుడు పాండవులు కాస్త హస్తినాపురం వాళ్ళకి తెలిసింది. విదిత ఎందుకంటే అక్కడ భీష్మాచార్యుడు ఉన్నాడు. కౌరవ పక్షాన భీష్మాచార్యుడు చాలా బాధపడతాడు. పాండవులు లక్క ఇంట్లో దగ్ధమైపోవడం ఏమిటి? అట్లాంటి వీరులు ఇంద్రుడిని, ఇంద్రాదుల్ని జయించగలిగినటువంటి వాళ్ళు, దైవాసుర బ్రహ్మాండమైనటువంటి యోగం కలిగినటువంటి వాళ్ళు, యోగజాతకులైన వాళ్ళు, రాజలక్షణాలు కలిగిన వాళ్ళు, పుణ్యాత్ములైన వాళ్ళు, వీళ్ళు సరిపోవడం ఏంటని భీష్ముడు గిలగిల్లాడిపోయి ఒకసారి పిండ ప్రదానాలు ఇవ్వటం కూర్చుంటాడు. అప్పుడు విదురుడు పక్కకు వస్తాడు. నువ్వు ఆ పని చేయి మాకు నాయనా అంటాడు. ఎందుకంటే విదురుడికి అంతా తెలుసుగా. నువ్వు ఆ పని చేయి మాకు, పాండవులు క్షేమంగా ఉన్నారు, నేను చెప్తాను, నువ్వు పక్కకి రా అని మొత్తం అంతా వివరించేస్తాను. అప్పుడు భీష్ముడు అమ్మయ్య అనుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళు బయటకు వస్తారు. విదితాహ హస్తినపురం ప్రత్యాజగ్మురరిందమాహ. హస్తినాపురానికి మొత్తం ఈ మహానుభావులు పుణ్యాత్ములు 5గురు కూడా తిరిగి వచ్చారు. వీళ్ళు వస్తున్నారనేటువంటి పాండవులు వస్తున్నారనేటువంటి విషయం విదిత తెలుసుకుని తే ఉక్తా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. తే ఉక్తా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. రాజైనటువంటి ధృతరాష్ట్రుడు శాంతనవేన చ, శాంతనవుడి చేత వాళ్ళ చేత తెలుసుకోబడింది పాండవులు వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకోబడింది. ద్రౌపదితో పాటుగా వస్తున్నారనే విషయం. ఎవరు ఈ శాంతనవుడు అనేటువంటి పదం? శంతనుని యొక్క కుమారుని శాంతనవుడు అంటారు. అంటే భీష్మాచార్యుడు. దశరథుడి కుమారుడు శ్రీరాముని దాశరథి అని ఎలా అంటామో, శంతనుని యొక్క పుత్రుడు భీష్మాచార్యుని శాంతనవుడు. అలాగే ధృతరాష్ట్రుని కుమారుల్ని ధార్తరాష్ట్రులు అంటారు. ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు. ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. భీష్ముడు ధృతరాష్ట్రుల చేత పాండవులు వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుని, కాబట్టి మరి ఇక్కడ కౌరవులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే హస్తినాపురం మళ్ళీ పాతకోలగా అవుతుంది, చిన్నప్పుడు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారేమో అని చెప్పి ముందుగానే డివైడ్ చేసి ఇరుపక్షాలు చేసేస్తున్నారు. విగ్రహం అంటే గొడవలు, పోట్లాటలు, కలహాలు. భ్రాతృభిర్విగ్రహస్తాత కథం వో న భవేదితి అస్మాభిః కాండవ ప్రస్థే యుష్మద్వాసో అనుచింతితః. నాయన మీ మధ్యలో కౌరవ పాండవుల మధ్యలో ఎటువంటి విభేదాలు రాకుండా ఉండటం కోసం, నా భవేదితి కలగకుండా ఉండటం కోసం, విగ్రహం అంటే కలహములు కలగకుండా ఉండటం కోసం, అస్మాభిః
అనుచింతిత, మా చేత ఒక ప్రణాళిక రచించబడింది, ఒక ఉపాయం ఆలోచించబడింది. అస్మాభిః అనుచింతిత, ఏంటది? ఖాండవ ప్రస్థేయుష్మాద్ వాసః అనుచింతితః. మీరు ఖాండవ వనంలో అక్కడ మీరు రాజ్యం చేసుకుంటూ రాజ్యాన్ని నిర్మించుకుని అక్కడ మీరు హాయిగా ఉండండి. హస్తినాపురంలో వీలుంటారు. చూసారా ఎంత మోసం జరిగిందో? ఖాండవ వనం అనేటువంటిది నిర్జన అరణ్యం. జనులు లేరు, ఎవరు లేరు. అది అరణ్యం. అటువంటి అరణ్య ప్రదేశంలోనే ఉన్న ఖాండవనంలో మీరెళ్లి ఉండండి, హాయిగా ఉండండి. ఆ ప్రదేశం, ఆ ప్రాంతం అంతా మీరేలండి అని చెప్పి ఒక ప్రాంతం ఇచ్చేశాడు. బాగా వెల్ డెవలప్డ్ కంట్రీ లాంటిదేమన్నా ఇక్కడ వీళ్ళు ఉంచుకున్నారు. సేమ్ ఈరోజు చూస్తున్నటువంటి ఆ రాష్ట్రాల యొక్క విభజన ఇదిగో ఇట్లాగే ఉంది. అట్లా. ఖాండవ ప్రస్థం యుష్మాద్వాసో అనుచింతిత, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లాంటిది కాబట్టి అక్కడ అద్భుతంగా ఈ పాండవులు ఐదుగురు కలిసి అద్భుతమైనటువంటి ఇంద్రభవనాన్ని, దాంట్లో ఇంద్రభవనంతో పోలిక తగినటువంటి దానికంటే మించినటువంటి మయసభని నిర్మించుకున్నారు ఆ ఖాండవ వనంలో. అది ఎలా జరిగింది అనేటువంటిది వివరిస్తున్నారు అక్కడ. ఆ ఖాండవ ప్రస్థంలో అద్భుతమైనటువంటి సభని నిర్మించుకోవడం. తస్మాత్ జనపదోపేతం సువిభక్త మహాపథం. తస్మాత్ జనపదోపేతం సువిభక్త, చక్కగా విభజించబడినటువంటి మహాపదం అక్కడ. జనపదం, జనపదం అంటే జనులు నివసించేటువంటి యోగ్యమైనటువంటి ప్రదేశం జనపదం అంటే. అటువంటి ఆ స్థానంలో మీరుండండి నాయన. వాసాయస్, ఇక్కడ తప్పుపడింది ఖాండవ అని. వాసాయ ఖాండవ ప్రస్థం వ్రజధ్వం గతమత్సరాః. వ్రజధ్వం, వ్రజధ్వం మీరు అక్కడికి వెళ్ళండి. గతమత్సరాః, మత్సరము అంటే క్రోధము, అసూయ మొదలైనవి విడిచిపెట్టి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఖాండవ ప్రస్థంలో వాసాయ నివసించడానికి మీరు అక్కడికి వెళ్ళండి నాయన. తయోస్తే వచనా జగ్ముః సహ సర్వైః సుహృజ్జనైః. సుహృజ్జనులు, పాండవులకి అనుయాయులు ఎవరైతే ఉంటారో, పాండవులతో పాటు అనుసరించి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సుహృజ్జనైః సహ సర్వైః, వాళ్ళందరితో పాటుగా పాండవులు పెద్ద నాన్నగారి యొక్క ఆజ్ఞతో వచనాన్ జగ్ముః తయోః తైః, వాళ్ళందరి చేత వచనం, వాళ్ళ యొక్క మాట ప్రకారం ఖాండవ వనానికి వెళ్ళారు. నగరం ఖాండవ ప్రస్థం రత్నాన్యాదాయ సర్వశః. వాళ్ళ వాళ్ళ యొక్క ధనాలు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి రత్న రాసులు ఏవైతే ఉన్నాయో, రత్నాన్యాదాయ సర్వశః అవన్నీ తీసుకుని ఖాండవ ప్రస్థానికి వెళ్తున్నారు పాండవుల ఐదుగురు, తల్లి కుంతీదేవితో పాటుగా. తత్ర తేన్యవసన్ పార్థాః సంవత్సరగణాన్ బహూన్. తత్ర తేన్యవసన్ పార్థాః, ఓ సంవత్సరం కాలం పాటు పాండవ ప్రస్థంలో అప్పుడు గడిపారు. పార్థాః సంవత్సరగణాన్ బహూన్ వసే శస్త్ర ప్రతాపేన కుర్వంతోన్యాన్ మహీభృతః ఏవం ధర్మ ప్రధానాస్తే సత్యవ్రత పరాయణాః. అద్భుతంగా ఓ సంవత్సర కాలం పాటు వాళ్ళ ఎంతో సత్యవ్రతులుగా, సత్యవ్రత పరాయణాః, ధర్మము, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ సత్యవ్రతులుగా ధర్మప్రధానంగా జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ధర్మప్రధాన ఆస్తే జీవిస్తున్నారు. అట్లా జీవిస్తున్నటువంటి వాళ్ళకి అప్రమత్తోత్థితాః క్షాంతాః ప్రపతంతో అహితాన్ బహూన్ అజయద్భీమసేనస్తు దిశం ప్రాచీం మహాయశాః. ఇక పరాక్రమవంతులైనటువంటి సోదరులు ఇక్కడ నలుగురున్నారు. కాబట్టి మెల్లగా సంపాదనని సమకూర్చుకోవాలి, ఆర్జించాలి, యుద్ధాలు చేయాలి, జయించాలి. కాబట్టి ఆ సంపాదన కోసం అని చెప్పేసి అజేయులైనటువంటి నలుగురు సోదరులు తలో దిక్కుకు వెళ్ళారు యుద్ధానికి. అజయద్ భీమసేనస్తు, మొట్టమొదట పెద్దన్నయ్య భీమసేనుడు ఎటు వెళ్ళాడు? ప్రాచీం దిశం. ప్రాక్ దిక్కు అంటే తూర్పు దిక్కు. తూర్పు దిక్కున భీమసేనుడు కొట్టుకొచ్చేశాడు, మొత్తం అంతా కొల్లగొట్టుకొచ్చేశాడు. అజయద్ భీమసేనస్తు దిశం ప్రాచీం మహాయశాః. మహాయశుడైనటువంటి భీమసేనుడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు యుద్ధానికి. అటు పక్కన డైరెక్షన్లో ఉన్న అందరు రాజుల్ని కొట్టుకొచ్చేశాడు. మళ్ళీ తర్వాత ప్రాగ్ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు, ఇటు పక్కన అంటే యాంటీ క్లాక్ వైజ్లో వస్తున్నారు. తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణం అట్లా వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. నలుగురు 4 కార్నర్స్‌లో. పెద్దన్నయ్య రాజ్యంలోనే ఉంటాడు, ధర్మరాజు వారు. ఉదీచీమర్జునో వీరః. ఉదీచి అంటే ఉత్తర దిక్కున. అర్జునో వీరః ప్రతీచీం నకులస్తథా. పడమర దిక్కునేమన్న ప్రతీచి. ప్రాచీం అంటే తూర్పు, ప్రతీచి అంటే పడమర. తూర్పు పడమర. ప్రతీచీం నకులస్తథా దక్షిణాం సహ దేవస్తు విజిగ్యే పరవీరః. వీరులైనటువంటి పరమవీరులు అయినటువంటి వాళ్ళు విజిగ్మే, ఆ యుద్ధాన్ని జయించి చక్కగా అంతులేని అపారమైనటువంటి సంపదను తీసుకొచ్చి ధర్మరాజు పాదాల మీద వేయించారు. అన్నయ్య ఇవన్నీ నీవే అన్నారు. అది ధర్మరాజు. అటువంటి సోదరులు ఉంటే ఇంకా అన్నయ్యకి ఏం కావాలి?
ఏవం చక్రురిమాం సర్వే వసే కృత్స్నాం వసుంధరాం. ఈ విధంగా మొత్తం వసుంధరాం వసే కృత్స్నాం. వసుంధర భూమాతని మొత్తం భూమండలాన్ని, సమస్త భూమండలాన్ని వాళ్ళ వశంలో తీసుకున్నారు, వాళ్ళ వశంలో తెచ్చేసుకున్నారు. ఏవం చక్రురిమాం సర్వే వశే కృత్స్నాం వసుంధరాం. పంచభిః సూర్య సంకాసైః సూర్యేణ చ విరాజిత. పంచభిః సూర్య సంకాసైః, ఐదుగురు సూర్యుల్లాగా ఉన్నారు. పంచపాండవులు ఐదుగురు కూడా పంచభిః సూర్య సంకాసైః సూర్యేణ చ విరాజిత, సూర్యుడిలాగా విరాజిస్తున్నారు. విరాజిత అంటే ప్రకాశించడం. ఐదుగురు సూర్యుని యొక్క తేజస్సుతో 5 సూర్యుడులాగా వెలుగొందుతుంటే, పైన ఉన్నటువంటి సూర్యుడితో కలిపి మొత్తం లోకంలో షట్ సూర్యే అభవత్ పృథ్వీ, భూమాత 6 సూర్యులుగా వెలుగొందుతున్నట్టుగా వెలుగొందుతుంటారు. అంటే పాండవుల 5గురితో కలిపి పైన ఉన్నటువంటి అసలైన సూర్యుడితో కలిపి షట్ సూర్యే అభవత్ పృథివీ పాండవై సత్య విక్రమై, పాండవుల యొక్క ధర్మపరాయణ సత్య విక్రమాలతో కలిపి భూమాత 6 సూర్యుళ్ళు ప్రకాశిస్తున్నట్టుగా ప్రకాశిస్తుంది. తతో నిమిత్తే కస్మింశ్చిత్ ధర్మరాజో యుధిష్ఠిరః. తతో నిమిత్తే, నిమిత్తం అంటే ఒక కారణంతో అన్నట్టు. ఒకానొక సందర్భంలో ఒక కారణంగా ధర్మరాజు వనం ప్రస్థాపయామాస తేజస్వీ సత్య విక్రమ ప్రాణేభ్యోపి ప్రియతరం భ్రాతరం సవ్యసాచినం. సవ్యసాచి అంటే పాండవుల 5గురిలో ఒకే ఒకడు అర్జునుడు. సవ్యసాచి అంటే 2 చేతులతో ఎలా పడితే అలా యుద్ధం చేయగలిగినటువంటి వాడు సవ్యసాచి. మనం ఒక చేతినే మనం ఒక గ్రిప్లో ఉంటాం, కుడి చెయ్య ఎడం చెయ్య. కానీ ఈయన 2 చేతులతో ఎట్లా అయినా సరే, ఏ విధంగా అయినా సరే, అది స్పిన్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ అనే తేడా లేదు, ఎట్లా అంటే అట్లా హాయిగా ధనుర్బాణాలని అతి సునాయాసంగా వేయగలిగినటువంటి వాడు 2 చేతులతో. పవర్ కూడా అదే విధంగా ఉంటుంది, శక్తి కూడా అట్లా ఉంటుంది 2 చేతులతో. అట్లాంటి వాడిని సవ్యసాచి అంటారు. అట్లాంటి సోదరుడైనటువంటి వాడు, సవ్యసాచి అయినటువంటి వాడు ప్రియతరం. 4 సోదరుల్లో అత్యంత ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి సోదరుణ్ణి ప్రాణేభ్యోపి ప్రియతరం అన్నాడు. ధర్మరాజు యొక్క ప్రాణాల కంటే అత్యంత ప్రియతరంగా భావించినటువంటి సోదరుడైనటువంటి సవ్యసాచిని అర్జునుడిని ధర్మరాజు ఒక కారణంతో వనం ప్రస్థాపయామాస, అరణ్యాలకు పంపించేశాడు, నువ్వు వెళ్ళిపోను. వనం ప్రస్థాపయామాస తేజస్వీ సత్య విక్రమ యుధిష్ఠిర. సత్య విక్రముడైనటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆ అర్జునుడిని ఒక కారణంతో అరణ్యానికి పంపించేశాడు. అదేమిటి అంటే, వివాహమైన తర్వాత వాళ్ళందరూ ఒక నియమం పెట్టుకున్నారు. 5 భర్తలు ఉన్నారు, ద్రౌపది ఒక్కతే ఉంది. కాబట్టి ద్రౌపదితో ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సర కాలం పాటు జీవిస్తూ ఉంటారు వివాహమైన తర్వాత. కాబట్టి ద్రౌపదితో నియమంగా ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళ గృహంలో ద్రౌపది ఉన్నప్పుడు మరొకరు ఆ గృహంలోకి రాకూడదు, అది నియమం. ఎవరైనా వస్తే వాళ్ళు మళ్ళీ వనవాసానికి వెళ్ళిపోవాలి సంవత్సర కాలం పాటు. ఇక్కడ సంవత్సరం అని చెప్పారు, మళ్ళీ వివరాల్లోకి వెళ్తే 12 సంవత్సరాలు అని చెప్పారు. అది మనం చూద్దాం వివరాలు మళ్ళీ. ఇక్కడ సంవత్సర కాలం పాటు, అది కూడా అర్జునుడు చాలా అత్యంతమైనటువంటి ముఖ్య విషయంలో ఒక బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం, బ్రాహ్మణ కార్యం కోసం లోపలికి వస్తాడు. అయినా సరే నియమమే ఎవరికైనా. ధర్మరాజు వద్దంటాడు అసలైతే, కానీ అర్జునుడు లేదన్నయ్య, నియమమే, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అది చాలా ఉపయోగపడుతుంది అర్జునుడికి. చక్కగా 3 భార్యలను చేసుకుని వచ్చేస్తాడు. సుభద్రని ఆ సంవత్సర కాలం పాటు వెళ్ళి అనేక యుద్ధాలు చేసి చక్కగా చాలా అద్భుతమైనటువంటి శక్తులు కూడా సంపాదించుకుని వస్తాడు. కాబట్టి వనం ప్రస్థాపయామాస తేజస్వీ సత్య విక్రమ ప్రాణేభ్యోపి ప్రియతరం భ్రాతరం సవ్యసాచినం అర్జునం పురుషం వ్యాఘ్రం స్థిరాత్మానం గుణైర్యుతం. గుణైర్యుతం అంటే గుణములతో కూడుకున్నవాడు, చక్కటి స్థిరమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, పురుష వ్యాఘ్రం పురుష సింహం లాంటి వాడు. అట్లాంటి అర్జునుణ్ణి తన ప్రాణాల కంటే ప్రియమైనటువంటి వాడిని పంపించేశాడు. ఎన్ని సంవత్సరాలు? సవై సంవత్సరం పూర్ణం. పూర్ణం 1 సంవత్సరం, మాసం చైకం వనే వసన్. 1 సంవత్సరం పైన ఏకం మాసం, 1 మాసం అంటే మొత్తం 13 నెలల కాలం అరణ్యాలకు పంపించాడు. 13 నెలలు 13 సంవత్సరాలకి ఇండికేషన్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ 13 నెలలని చెప్పారు, అంత తర్వాత ఒరిజినల్గా 13 సంవత్సరాలని చెప్తారు. సంవత్సరానికి మాసం అనేది ఒక సింబాలిజం. అందువల్ల ఇక్కడ సవై సంవత్సరం పూర్ణం మాసమేకం వనే వసన్. 13 నెలలు వీళ్ళకి దూరంగా ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది? తీర్థయాత్రాంచ కృతవాన్ నాగకన్యామవాపచ. అక్కడ నాగకన్య ఉలూపిని వివాహం చేసుకోవడం జరిగింది అర్జునుడు. పాండవస్య తనయాం లబ్ధ్వా తత్ర తాభ్యాం సహోషితః.
పాండవస్య తనయాం లబ్ధ, ఆ తనయం నాగకన్య యొక్క తనయని పొంది ఉలూపిని వివాహం చేసుకున్నాడు పాండవుడు, అర్జునుడు కాస్త. తతో గచ్చత్ హృషీకేశం ద్వారవత్యాం కదాచన, అక్కడి నుంచి కృష్ణుడి యొక్క ఆజ్ఞతో ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణుడు ఏదో ఇండికేట్ చేశాడు, నాయన వచ్చేసేయని చెప్పేసి, సమయం వచ్చింది నువ్వు వచ్చేసేయని చెప్పాడు. అక్కడ సుభద్రని వివాహం చేసుకోవడం. లబ్ధవాంస్తత్ర భీభత్సు భార్యాం రాజీవలోచనాం అనుజాం వాసుదేవస్య సుభద్రాం భద్రభాషిణీం సా సచీవ మహేంద్రేణ శ్రీకృష్ణేనేవ సంగతాః. అనుజాం వాసుదేవస్య, వెళ్ళి స్వయంగా ఇక వాసుదేవుని యొక్క అనుజ అంటే సోదరి, చెల్లెలు. అగ్రజ అంటే అక్కయ్య, అనుజ అంటే చెల్లెలు. వాసుదేవుని యొక్క చెల్లెలైనటువంటి సుభద్రాదేవిని, ఎట్లాంటి సుభద్ర? భద్రభాషిణి, మంజుల భాషిణి అన్నట్టుగా భద్రభాషిణి, చక్కగా మధురంగా జాగ్రత్తగా మాట్లాడగలిగినటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ అయిన సుభద్రని సా సచీవ మహేంద్రేణ, మహేంద్రుడు సచీదేవిని వివాహం చేసుకున్నట్టుగా, శ్రీకృష్ణేనేవ లక్ష్మీదేవి శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నట్టుగా, రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకున్నట్టుగా, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్టుగా సంగత, ఈవిడ కూడా సుభద్ర కూడా అర్జునుని కూడుకున్నది. అలా వివాహం చేసుకున్నారు. సుభద్రాయుజే ప్రీత్యా పాండవేనార్జునేన అతర్పయశ్చ కౌంతేయ ఖాండవే హవ్యవాహనం. ఆ తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు సుఖంగా గడిపిన తర్వాత ఇక ఖాండవ వన దహన సన్నివేశం అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. కౌంతేయుడు ఖాండవ వనంలో హవ్యవాహనం అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి సహాయం చేయవలసి వచ్చింది అర్జునుడు. ఆ సమయంలో భీభత్సమైనటువంటి యుద్ధం, ఇంద్రుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది, తండ్రితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడి తండ్రి ఇంద్రుడు. దాంతో భీభత్సుర్వాసుదేవేన సహితో నృపసత్తమ, అంత భీభత్సమైనటువంటి ఆ యుద్ధంలో వాసుదేవుడు లేకపోతే ఎట్లా? కాబట్టి వాసుదేవేన సహిత, కృష్ణ పరమాత్ముడితో సహాయంగా ఉన్నటువంటి అర్జునుడు నృపసత్తమ, నృపస్తమ ఉంది, నృపసత్తమ ఉండాలి, నృపస్తమ కాదు, నృపసత్తమ, రాజసత్తమ అని జన్మేజయుడికి సంబోధన. నాతి భారోహి పార్థస్య కేశవేన సహా భవత్, పార్థుని యొక్క సహాయంతో ఆ యుద్ధం అతి సునాయాసంగా సులభంగా కానిచ్చేశాడు అర్జునుడు కాస్త. ఎందుకంటే కేశవేన సహాభవత్, కేశవేన సహాయం, పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయంగా ఉండటం వలన పార్థస్య న అతిభార, అతిభార నాతిభార అనేది విడదీస్తే ఎక్కువ భారంగా అనిపించలే ఆ యుద్ధం. ఇంద్రుడితో యుద్ధం కూడా, ఇంద్రుడితో యుద్ధమే ఎక్కువగా అనిపించలేదంటే ఇక రాబోయే కౌరవ యుద్ధంలో ఏముంటుంది చెప్పండి. నా అతిభార పార్థస్య కేశవేన సహా భవత్ వ్యవసాయ సహాయస్య విష్ణో శత్రువధేష్వివ. ఎలా ఉంది ఆ యుద్ధం అంటే, దేవతలకి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి సహాయం ఎలా ఉందో అలా ఉందిట. విష్ణో శత్రువధేష్వివ వ్యవసాయ సహాయస్య, వ్యవసాయ సహాయస్య అంటే లక్ష్యం మీదే అద్భుతమైనటువంటి కాంక్ష కలిగినటువంటి విష్ణుమూర్తి పక్కన ఉన్నప్పుడు దేవతలు అతి సునాయాసంగా వాళ్ళ శత్రువుల్ని ఎలా జయించారో అలా జయించేశాట. శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర ఉండటం వల్ల అర్జునుడు ఖాండవ వనంలో ఇంద్రుడిని అలా జయించేశాట. పార్థాయాగ్నిర్దదౌ చాపి గాంధీవం ధనురుత్తమం, ఆ యాగంలో అగ్నిదేవుడు సంతోషపడి వెంటనే ఒక్కొక్కటి ఇవ్వవలసినవి ఇచ్చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి రహస్యం. దైవశక్తులు, దైవాంశ సంభూతులు ఈ మానవ లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని దివ్యాస్త్రాలు, దివ్యమైనటువంటి శక్తులు, దివ్య విద్యలు సమయానుకూలంగా వస్తాయి, సమయ సందర్భానుకూలంగా వస్తాయి. రామాయణంలో కూడా రాముడికి ఋషులు, అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ సమయానికి ఏది ఇవ్వాలో వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారంతే. ఇక్కడ కూడా చూసారా, ఇప్పటిదాకా ఇవ్వాలా అంటే ఈ గాంధీవంతో నీకు అవసరం వస్తుంది కానీ అని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు. కాబట్టి అగ్నిదేవుడు దాన్ని సమర్పిస్తున్నాడు. ఏ కారణంతో అంటే, ఇది నాకు సహాయం చేసావు కదా, ఇది తీసుకో, అంతేగాని ఊరికినే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతే మళ్ళీ దానికి కథలో అసలు ఉండదు. కాబట్టి ఏ నిమిత్తం అంటే అగ్నిదేవుడికి ఈయన సహాయం చేసినట్టుగా, తర్వాత ఈయన సంతోషపడి ఇది ఇచ్చినట్టుగా. అది ఈ గాంధీవం లాంటివి ధనస్సులు 3 ఉంటాయి. ఒకటి విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది సార్గిన్ ధనస్సు, రెండోది పరమేశ్వరుడి దగ్గర ఉంటుంది, మూడోది ఇది గాంధీ. ఈ 3 బ్రహ్మదేవుడు సృష్టించి ఇస్తాడు. అలాగే పార్థాయాగ్నిర్దదౌ చాపి గాంధీవం ధనురుత్తమం, ఉత్తమమైనటువంటి ధనస్సు గాంధీవాన్ని
ఇషుధీః చాక్షయైర్బాణైః రథం చ కపిలక్షణం. గాంధీవం అనే ధనస్సు ఒకటైనా ఇచ్చింది కాదు. ఇషుధీః చాక్షయైర్బాణైః, అక్షయ తూరీణాలు, అమ్ముల పొది, తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఆ బాణాలు. అంతేకాకుండా రథం చ కపిలక్షణం. కపిలక్షణం అంటే కపి యొక్క గుర్తు కలిగినటువంటి, వానర గుర్తుతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని కూడా ఇచ్చాడు. ఆ రథంలోకి స్వయంగానే వచ్చాడు హనుమంతుల వారు. కపి లక్షణం అని ఇక్కడ చెప్పారు. తర్వాత భీముడి యొక్క వరంతో, భీముడు హనుమంతుడు ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ లక్షణం కపి లక్షణం కాదు, కపే వచ్చి కూర్చున్నాడు ఆ రథం మీద. మోక్షయామాస భీభత్సుర్మయం యత్ర మహాసురం. మోక్షయామాస, అసురుడు, మహాసురుడు ఒకడున్నాడు ఆ ఖాండభవనంలో. అగ్నికి దహించిపోతుంటే అందరూ, ఒక్క అసురుడు మాత్రం తప్పించుకున్నాడు అర్జునుని శరణు వేడి. అతడే ఈ మయుడు. మహాసురమయం, ఎట్లాంటి వాడు? భీభత్సుర్మయం. భీభత్సుర్మయం, ఈ మయుడు అనేటువంటి వాడు. మయం అని ఇక్కడ ఇచ్చారు చూసారా. భీభత్సుర్మయం, భీభత్సమైనటువంటి ఆకారం కలిగిన, పరాక్రమం కలిగినటువంటి వాడు, మహాసురుడు అయినటువంటి ఆ మయుణ్ణి మోక్షయామాస అంటే విడిపించడం. మోక్షయామాస అంటే విడిపించాడు, అగ్నికీలల నుండి ప్రాణాలని రక్షించాడు, ఎందుకంటే శరణు వేడాడు కాబట్టి. సచకార సభాం, దాంతో నాయన నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను ఏదో ఒకటి నీకు ఇస్తా అన్నాడు. సరే కృష్ణుడు అన్నాడు, ఏదో ఒకటి ఇవ్వక్కలేదు, వీళ్ళ అన్నయ్యకి సభ నిర్మించు ఖాండభవనంలో అని చెప్పాడు. సచకార సభాం దివ్యాం సర్వరత్న సమాచితాం తస్యాం, ఆ సభను నిర్మించడం, దాంట్లో రాజసూయాగం చేయడం, దుర్యోధనుడు అయిపోయాడు. ఆ సభను చూసి ఇక దుర్యోధను యొక్క మనస్సంతా మారిపోయింది. తస్యాం దుర్యోధనో మందో లోభం చక్రే సుధర్మతి. దుర్మతి అయినటువంటి దుర్యోధనుడికి లోభం చక్రే అని ఇచ్చాడు. ఇక్కడ ఈ క్షణం దగ్గర నుంచి లోభం పట్టుకుంది. అమ్మో, ఇంత ఆశ, ఇన్ని నగల, ఇన్ని వైడూర్యాల, ఇన్ని అద్భుతంగా వచ్చి ఒక్కొక్కళ్ళు రాజులందరూ రకరకాల కానుకలు ఇచ్చేశారు. ఆ కానుకలు, ఆ రత్నాల పేర్లు కూడా దుర్యోధనుడికి తెలియదు. అట్లాంటి విచార అపారమైన సంపద చూసి కళ్ళు కుళ్ళుకున్నాడు. తతో అక్షై, ఇహ పాచికలు తీశాడు శకుని యొక్క ఆలోచనతో. అక్షై అంటే పాచికలు. తతో అక్షైర్ వంచయిత్వా చ సౌబలేన యుధిష్ఠిరం. సౌబలుని చేత అంటే అంతకుముందు చెప్పుకున్నాం నేను, సుబల మహారాజు యొక్క కుమారుడు సౌబలుడు అంటే శకుని. శకుని యొక్క సహాయంతో అక్షై వంచయిత్వా యుధిష్ఠిరం, ధర్మరాజుని పాచికలతో వంచన చేసి, మోసం చేసి, వనం ప్రస్థాపయామాస సప్తవర్షాణి పంచచ. వనం ప్రస్థాపయామాస, వనాలకి పంపించేశారు. ఎన్ని సంవత్సరాలు? సప్తవర్షాణి పంచచ. సంఖ్యలు చెప్పేటప్పుడు సంస్కృతంలో ఇలా చెప్తారు శ్లోకాల్లో. ఒకసారి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అని డైరెక్ట్గా చెప్పకుండా, సప్త అంటే 7, పంచ అంటే 5. సప్త ప్లస్ పంచ, 7, 5 కలిపితే 12 సంవత్సరాలు. వర్షాణి అనే పదానికి అర్థం సంవత్సరములు. సప్తవర్షాణి పంచచ, 12 సంవత్సరాలు వనవాసము. అజ్ఞాతమేకం రాష్ట్రే చ తతో వర్షం త్రయోదశం. అజ్ఞాతవాసం 1 సంవత్సరంతో కలిపి మొత్తం వర్షత్రయోదశం, 13 సంవత్సరాలు వాళ్ళు అడవుల్లోనే జీవించారు. తతశ్చతుర్దశే వర్షే, 13 సంవత్సరాలు అయిపోగానే 14వ సంవత్సరం, చతుర్దశే వర్షే యాచమానా స్వకం వసు. 14వ సంవత్సరం వచ్చి, ఒరే నాయన మా రాజ్యం మాకివ్వంట్రా అన్నారు. మయసభ, వీళ్ళు కష్టపడి కట్టుకున్నది, రాజ్యం అంతా ఉన్నది, రాజ్యం మొత్తం 4 దిక్కులు జయించుకుని వచ్చారు. అంత ధర్మబద్ధంగా వనవాసం చేసి వచ్చి యాచన చేసినా కూడా, ఎంతో అభ్యర్థించినా కూడా, స్వకం వసుహు, వాళ్ళ కష్టార్జితం, స్వకం అంటే వాళ్ళ కష్టార్జితమైనటువంటి భూమిని ఇమ్మంటే ఇవ్వలేదు దుర్యోధను. నా లభంత మహారాజ తతో యుద్ధమవర్తత. అప్పుడు యుద్ధానికి తెరదీశారయ్యా. అప్పుడు యుద్ధం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ జనమేజయుడు అడిగింది యుద్ధానికి కారణం. ఆ యుద్ధానికి కారణమే సంక్షిప్తంగా చెప్పారు ఇక్కడ. తతస్తే క్షత్రముత్పాద్య హత్వా, క్షత్రముత్సాద్య హత్వా దుర్యోధనం నృపం. ఆ యుద్ధంలో రాజులందరూ కూడా, ఇటు 11 అక్షౌహిణులు, ఇటు 7 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చేస్తే దుర్యోధనం నృపం హత్వా, ఆ యుద్ధంలో దుర్యోధనుని చంపేశారు పాండవులు. అధర్మ వర్తనుడైనటువంటి దుర్యోధనుడు ఆ యుద్ధంలో చనిపోయాడు. రాజ్యం విహత భూయిష్టం ప్రత్యపద్యంత పాండవా. తిరిగి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ 13 సంవత్సరాలు దుర్యోధనుడే పరిపాలించాడు రాజ్యాన్ని. ఆ తర్వాత దుర్యోధనుడు చనిపోయాక ఆ తర్వాత పాండవులు హస్తగతం చేసుకున్నారు. ఇష్ట్వా క్రతుంశ్చ వివిధాన్, రకరకాలైనటువంటి యజ్ఞాలు, ఇష్టులు అవన్నీ చేసి, క్రతుంశ్చ వివిధాన్ అశ్వమేధాదికాన్ బహూన్, అశ్వమేధ యాగాలు మొదలైనటువంటి ఎన్నో యాగాలు చేసి ధృతరాష్ట్రే గతే స్వర్గం విదురే పంచతాం గతే. పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. విదురుడు కాస్త పంచతాం
పంచప్రాణాలు వదలటాన్ని పంచత్వం అంటారు. పంచతాం గతే, విదురుడు పంచప్రాణాలు వదిలి వెళ్ళిపోయాడు, ఆయన శరీరం వదిలేశాడు. ధృతరాష్ట్రే గతే స్వర్గం, ధృతరాష్ట్రుడు కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళ తరం అయిపోయింది. గమయిత్వా క్రియాం స్వర్గ్యాం రాజ్ఞామమిత తేజసాం, గమయిత్వా క్రియాం స్వర్గం, స్వర్గలోకంలోకి వాళ్ళు కూడా వెళ్దామని చెప్పేసి వాళ్ళ లోకాలకి స్వధామయాతే వార్ష్ణేయ కృష్ణ కృష్ణదారాన్ ప్రరక్ష్యచ, కృష్ణుడు కూడా వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్నాక ఆ కృష్ణుని యొక్క భార్యని రక్షించేటువంటి బాధ్యత కూడా తీసుకున్నారు. కృష్ణదార, దార అంటే భార్య, కృష్ణదారాన్ ప్రరక్ష్యచ. ఆ తర్వాత వీళ్ళు మహాప్రస్థానం, స్వర్గారోహం. మహాప్రస్థానికాం కృత్వా గతాః స్వర్గమనుత్తమం, మహాప్రస్థానానికి వెళ్ళిపోయి పాండవులు 5గురు కూడా ఒక్కొక్కళ్ళు పడిపోయారు. ముందు ద్రౌపది నుంచి తర్వాత భీముడు దాకా పడిపోయారు. అక్కడ స్వర్గమనుత్తమం, తర్వాత చివరికి స్వర్గలోకానికి చేరుకున్నాడు ధర్మరాజు. ఏవమేతత్పురావృత్తం తేషామక్లిష్టకర్మణాం భేదో రాజ్య వినాశశ్చ జయశ్చ జయతాం వరః. నాయన నువ్వు చెప్పమన్నటువంటిది, వాళ్ళ మధ్యలో ఎందుకు ఈ భేదం వచ్చింది అని చెప్పమన్నావు, ఆ భేదానికి రాజ్య వినాశశ్చ, అటువంటి హస్తినాపురం ఎందుకు వినాశనం కలిగింది అనేటువంటి వివరాలు అడిగావు, అని చెప్పాను నాయన అని చెప్తున్నాడు. రాజ్య వినాశశ్చ జయశ్చ జయతాం వరః, జయశ్చ మహాభారతంలో జయం అని పేరు, ఆ భారతంలో జయతాం వర అనేది సంబోధన. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అంశావతరణ పర్వణి 61 అధ్యాయ. ఇది అంశావతరణ పర్వంలో 61వ అధ్యాయం. ఇదంతా విన్నాక జనమేజయుడు, నువ్వు సంక్షిప్తంగా చెప్పావయ్యా, ఇప్పుడు వివరంగా చెప్పంటూ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాడు. తర్వాత అది 62వ అధ్యాయంలో ఆ వివరంగా చెప్తున్నప్పుడు మొట్టమొదట చెప్పింది ఏంటంటే మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి, మహత్వం ఏంటి, ఇది చదివితే ఏం కలుగుతుంది, ఎటువంటి ఫలితాలు చదివిన వాడికి వస్తాయి, విన్న వాళ్ళకి ఎటువంటి మంచి శుభ పరిణామాలు వస్తాయి, శుభ ఫలితాలు అందుకుంటారు అనే వివరాలని మహాభారత మహత్వం అనేటువంటిది వచ్చే పాఠంలో మనం చెప్పుకుంటాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ.